విశాఖ దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో జనసేన మహిళా నాయకురాలిపై సొంత పార్టీ నేత దాడి చేశాడు. సునీత అనే మహిళపై జనసేన నాయకుడు గవర రమణ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ దాడి చేశాడు. ఇంతటితో ఆగని గవర రమణ మహిళ ఒంటిపై ఉన్న డ్రెస్ను కూడా చించేశాడు. మద్యం మత్తులో ఉన్న జనసేన నాయకుడు తనపై తీవ్రమైన దాడి చేసి బట్టలు చించివేశాడని అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు సునీత తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. తనపై దాడి చేసిన వ్యక్తిపై పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలంటూ కోరిందామె. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. కార్తీక్, విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి లా అండ్ ఆర్డర్ అదుపులో లేదనేది మరొకసారి ప్రూవ్ చేస్తూ ఆ కూటమి నాయకులు వారితో పాటు బయట ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంకు సంబంధించి జనసేన మహిళా నాయకురాలపై అదే పార్టీకి చెందిన మరొక వ్యక్తి కార్యకర్త దాడి చేసిన ఘటన ఇప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంది. మహిళపై దాడి చేసి ఒంటిపై ఉన్న వస్త్రాలను కూడా కించి వేశారు అంటూ కూడా బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మద్యం తాగి అసభ్యకరంగా దాడి చేశారని బాధితురాలు వాపోతుంది. తనపై దాడి చేసిన వ్యక్తులపై సరైన చర్యలు తీసుకోవాలని, దీనిపై డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించాలని కూడా ఆమె డిమాండ్ చేస్తుంది. అయితే ఇదంతా కూడా విశాఖపట్నంకు సంబంధించి గతంలో చాలా రోజుల నుంచి కూడా ఈ విధంగా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగానే ఒకరికి అభిప్రాయ భేదాలు రావడం వల్ల రోడ్లపైకి వచ్చి ఈ విధంగా గొడవలు పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించాలని, మహిళా నాయకురాలపై ఈ విధంగా దాడి చేసిన వ్యక్తిని పూర్తి స్థాయిలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలో చూడాలి. రైట్ నరేష్.